శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే శనివారం అండి. మా ఇంట్లో ఒక విశేషమైన రోజు అండి. ఈరోజు ఏంటంటే మా స్వీటీ పుట్టినరోజు అండి. ఈరోజు లక్కీగా శనివారం వచ్చింది. పుట్టినప్పుడు కూడా శనివారం నాడే. స్వీటీ పుట్టింది కూడా శనివారం నాడే పుట్టిందండి. శనివారం సాయంత్రం 6 గంటలకు. శనివారం సాయంత్రం 6 గంటలకు పుట్టిందండి. చాలా ఇబ్బంది పెట్టింది. ఈ వర్షాకాలంలో వల్ల ఇంకా స్వీటీది పుట్టిన రోజు కూడా చాలా వర్షం వచ్చిందండి. ఎలాగే ఇప్పుడు వర్షాకాలమే కదా, ఇప్పుడు కూడా ఇంకా రాత్రి నుంచి అలా పడతానే. కాదు, ఆ పుట్టినరోజు ఎప్పుడు వస్తా అప్పుడు వర్షమే కదా, వర్షాకాలమే కదా. ఈరోజు ఇంకా రాత్రి నుంచి కూడా వర్షం అండి. ఈరోజు శనివారం మూలనే ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నారు. మా బాలును అనీష అయితే సాయంత్రం వస్తా ఉన్నారండి. బాలు నిన్నే వచ్చి మళ్ళీ ప్రొద్దుట ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అమ్మ సాయంత్రం వస్తాం ఇద్దరం అలాగని చెప్పేసి సాయంత్రం వస్తా ఉన్నారండి. ఈ రోజు అయితే శనివారం స్వీటీ పుట్టినరోజు కాబట్టి నేను అయితే సేమియా కాసుకుంటున్నానండి. నీకు ఏమంటారా అని అడిగితే నాకమ్మ ఇంకా ఫస్ట్ సేమియా అయితే కాసుకుంటానండి. తర్వాత పులిహార చేయమందే. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను. వద్దమ్మా, నాకు బంగాళదుంప కుర్మాను పులిహార కావాలందండి. ఇంక ఈరోజు రేపే కదా, వాళ్ళు ఎంత తిందామన్నా మళ్ళీ సోమవారం నుంచి ఆఫీసే. అందుకని ఇంకోటి బంగాళదుంప కుర్మాకైతే నేను బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవైతే పులిహారకండి. నిమ్మకాయ పులిహారలో బంగాళదుంప కుర్మా కాంబినేషన్ చాలా బాగుంది. నిమ్మకాయ నేను సాల్ట్ వేసేసుకునండి, ఒక 4 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం వేసుకుని ఈ ప్రొద్దుట నిమ్మకాయ రసాలు వేసేసుకున్నాను. ఇంకోటి సేమియాకి కొన్ని సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నానండి. గిన్నె పెట్టేసుకుని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా ప్రొద్దుటే కాసేనండి. ఇందులో ఫస్ట్ కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటాను. కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఇంకా ఈరోజు ఎలాగా ఆఫీసు లేదు కదా అని అమ్మ కొంచెం నలుగు పెట్టుకోమ్మా అని చెప్పేసి ఇంకా పేస్ట్ అయితే చేసి ఇచ్చానండి. నేనంటే ఇంకా కంపల్సరిగా నలుగు పెట్టుకోవాల్సిందే. వారానికి ఒకసారి ఉన్నా సరే నేను జాన్వితకి నలుగైతే పెడతానండి. సండే వచ్చిందంటే సాయంత్రం టైంలో కొంచెం నలుగు పెట్టేసి తలస్నానం చేపించేస్తానండి. ఇంకా మొత్తుగా నిద్రపోయి ప్రొద్దుట సోమవారం ప్రొద్దుట లేగుతుందండి. ఫేస్ అదే భలే ఉంటుంది. ఒళ్ళంతా నలిపేస్తాం కదా, నలిపేసి వాళ్ళని బాగా నిద్ర పడతారన్నమాట. నలుగు అనేది చాలా మంచిదండి పిల్లలకే. ఎలగాళ్ళకే కుదరదు కదా, మనం అటు బిట్టు చేపించేస్తాం వారం రోజులు కూడాను. తర్వాత మనం ఒక వారం సండేనో సాటర్డేనో పిల్లలకి స్కూళ్ళు సెలవులు కదండి. ఆ స్కూల్ సెలవు రోజుని ఒక గంట శ్రమ అనుకోకుండా పిల్లలకి చక్కగా అలాగ నలుగు పెట్టి స్నానం చేపిస్తే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందనండి వాళ్ళకి. నిజంగా సోమవారం నిద్ర లేచేసరికి చక్కగా చాలా యాక్టివ్గా బాడీ అంతా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అది చాలా మంచిదండి. నేను చెప్పేది ఏంటంటే పిల్లలకే కొంచెం నలుగు అనేది అలవాటు చెయ్యండి. నేనున్నానంటే ఇంకా వారం జాన్విత నేహాంత చేయించుకోడండి, అస్సలు చేయించుకోడు. జాన్విత అయితే మట్టికి చక్కగా చేయించుకుంటుంది. అలాగే ఇంకా స్వీటీని ఈరోజు పుట్టినరోజు కదమ్మ కొంచెం నలుగు పెట్టుకొని పేస్ట్ జీడిపప్పు గసగసాల పేస్ట్ అయితే చేసి ఇచ్చానండి. అవి ముట్టుకోకు, నలుగు పెట్టినా వద్దు నాకు తెలుసు. ఇదిగోనండి జీడిపప్పు తీసేసుకున్నాను, వేపేసుకుని ఇంకా సేమియా నేతిలో కొంచెం వేపేసుకుంటాను. నేతిలో వేపుకుంటే సేమియా చాలా బాగుంటుందండి.
ఇంకా ఈ రోజు అన్న గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ వాతావరణం బాగాలేదండి. ఇంకా ఎలాగ ఇంట్లోనే ఇంకా దండం పెట్టేసుకుని ఇంక ఇంట్లోనే స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇంకా బయటకు అయితే ఎక్కడికి వెళ్ళలేదు. సాయంత్రం అయినా బాలు వాళ్ళు వచ్చాక ఏమన్నా ప్లాన్ చేయాలి. ఇంకా ప్లానింగ్ ఏముంటుందంటే సినిమా ఉంటుంది, కథగట్టే ఉంటుంది, మాల్స్ అయ్యి ఎలాగ తెలిసినయే చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను సేమే కాసుకుంటున్నాను. రావు బహదూర్ సినిమా బాగుందట. అవునా? మనూరు వాళ్ళదే. ఆహా. చింత అతను ఏం పేరు గోపి, అతను ప్రొడ్యూసర్. సాయంత్రం ఆ సినిమాకే అనుకుంటా తీస్తాను అంత టికెట్లు. రావు బహదూర్ సినిమా అంటండి. మా ఊరి ప్రొడ్యూసర్ అతనే ప్రొడ్యూసర్ అయితేనే ఆ సినిమాకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. బాగుందని చెప్పి టాప్ వచ్చింది. నేను ఇలాగైతే ఆడపిల్ల పుట్టినరోజు అంటే తల్లికి అదొక రకమైన ఆనందం అండి. ఎందుకంటే మగపిల్లలు పుట్టినరోజు అయితే ప్యాంటు షర్ట్ బనీలు, ఇంకా ఆడపిల్లకి అనేసరికి ఇంక పుట్టినరోజు 2 రోజుల ముందు ఉందనగా దాన్ని తీసుకొని రాజమండ్రి వెళ్ళండి మేము. మంచి మంచి గౌన్లు అండి. ఇప్పుడు ఏమొస్తున్నాయి ఆ మోడల్ గౌన్లే రావట్లేదు కదా, ఇప్పుడు అన్నీ ఒకటే మోడల్. మంచి మంచి గౌన్లు అండి తీసేవాళ్ళం. చక్కగా స్వీటీ తెలిపేమో ముదర కలర్స్ అవి తీసేవాడు అండి. గౌన్ వేసుకుందంటే భలేగా ఉండేది, చాలా బాగుండేది. ఇంకా పుట్టినరోజుని మాకైతే ఒక పండగ కిందే, దాని పుట్టినరోజు కింద నలుగు పెట్టడం, స్నానం చేయించడం, తయారు చేయడం, అందరికీ సేమియా పంచి పెట్టడం చాలా బాగుండేదండి. స్కూల్ ఉంటే కనుక స్కూల్లో చాక్లెట్లు అవి పంచిపెట్టి వచ్చేది. ఆ రోజు సాయంత్రం అయితే డాడీ మొత్తం అందరం కలిపి సినిమాకో లేదంటే ఏదైనా వేరే బుధవారం మంగళవారం అయితే రాజమండ్రి రెస్టారెంట్కి వెళ్ళండి. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అలాగా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. హాయ్ స్వీటీ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే స్వీటీ. స్పెషల్సా సేమియా, బంగాళదుంప కుర్మ, పులిహార. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మరి నిహాంత్ బాబు విషెస్ రాత్రి కూడా చెప్పేశాడు. హ్యాపీ బర్త్డే టు యూ. రాత్రి అయితే చిన్న కేక్ అయితే కటింగ్ చేపించామండి. అది కూడా యాడ్ చేస్తాము. మళ్ళీ ఈరోజు సాయంత్రం అయితే బాలు తెస్తానన్నాడు కేకు. సాయంత్రం వాళ్ళ అన్నయ్య చేస్తాడు అన్నమాట. ఇప్పుడైతే అర్ధరాత్రి 12 అవుతుంది. సో ఇప్పుడైతే మేము కేక్ కట్ చేపిస్తున్నాము అమ్మకి, ఎందుకంటే అమ్మ బర్త్డే రేపు. అమ్మని సర్ప్రైజ్ చేస్తున్నాం కేక్తో. ఇదిగో ఇదే కేక్. వెలిగిద్దామా? నేను వెలిగిస్తా, నాకు తెలుసు. కింద పడుకోరా. అమ్మ కూర్చొని వెలిగించమా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ స్వీటీ. హ్యాపీ బర్త్డే టు యూ. అటు చూడండి. చూడు ఎన్ని డస్ట్ పార్టికల్స్ కేక్ మీద పడుతున్నాయి. అమ్మ చోటి కెమికల్స్ అన్ని జాను పడుతున్నాయి. అమ్మ ప్లేస్. హ్యాపీ నువ్వు కూర్చో పక్కన సార్. కూర్చో. చిప్పులు కచ్చేద్దావా? ఇంకా ఫ్లవర్ చూడలేదు, ఫ్లవర్ చూడలేదు. ఫ్లవర్ కావాలి. నీకు ఫ్లవర్ వద్దా తిను? ఇదే కదా ఆడింది ఎవరు మొత్త పాప చిన్నాడు.
చిప్పి ఇంకో కేక్ చెప్తున్నమ్మా చిన్నోడు. కేక్ బాయ్ నేను కట్ చేసేసి మేమందరం తినకండి ఇక తినవాలి ఇదిగో చూసి షాప్లో ఇదిగో కింద ఫ్లవర్ అదిగో ఫ్లవర్ వద్దా నీకు స్ప్రింకిల్స్ వద్దా లే లేబర్ బేబీ దా. అది జనాలు లేదురా. వద్దు వద్దు. లేదు ఇదిగో కేక్. ఏమన్నా? పోలే పోలే ఇంకేమన్నా అడు నిద్ర 12 అయింది కదా నిద్రలో ఉన్నాడు. మంచి కాడ నిద్ర మామూలు నిద్ర కాదు. లేదమ్మా అమ్మ. వెళ్ళి పడుకుంటు పో వెళ్ళు చిన్న ముక్క తినేసాను. సరే ముక్క తినేసి వెళ్ళిపో. దా. అయ్యో. దా. దా, నేను చెప్తాను. అయ్యో ఆగేటక్క. ఎలాగా ఫోటోలో వచ్చి దొరకదు. ఉందా? అమ్మ నాకు క్రీమ్ హ్యాపీ బర్త్డే టు యూ స్వీటీ. హ్యాపీ బర్త్డే. అన్నయ్య అన్నవాడు చెప్పాం అప్పుడు బర్త్డే టు యు అమ్మ చిన్న పీస్. జానీ అమ్మకు ముద్దు ముద్దు ఆడేది బాగుంది. బేబీ అంతా అలవాటు. ఏదైనా? నిద్రమా తేలేదు. అది చెప్తాను. కొంచెం వెనకాల బాగా ఫోటో చెప్తావా? ఏం కావాలి కొట్టాలా కొట్టాలి చెప్పాలా ఈ పోయమ్మ ఇదిగోనండి నేను సేమియా కాసేసుకుని నేను మళ్ళీ బంగాళదుంప కూర్మా వండేటప్పుడు చూపిస్తానండి. నేహాతో సేమియా ఇష్టంగా చాలా నీకు సేమియా ఇష్టం కదా అక్కడికే నీకు. మా జాన్విత అయితే కోపగించింది ఈరోజు. మా జాన్విత నేహాంత్ బాబు చక్కగా జాను నలుగు పెడతానే పెట్టుకోండి. జాను ఇక నేను కూడా నలుగు పెట్టుకున్నా చూడు చక్క. నేను అమ్మ నలుగు పెట్టుకున్నాం. ఏ గిఫ్ట్ ఇచ్చారో నాకు నాకు నలుగు పెట్టడం అంటే పిల్లలకి ఎంత ఇష్టమోనండి. చెప్పు వీడియో చెప్పు. మా అమ్మ మా జాన్విత తప్పితే వీడు పెట్టించుకోవాలి. మా అమ్మకి నేను ఏదో గిఫ్ట్ ఇచ్చానని చెప్పి అమ్మకి ఏం గిఫ్ట్ ఇచ్చావు? ఎం కీ చైన్ ఇచ్చాడు నాకు. ఎం కీచై అవునా? చూపించమ్మా. ఏది కీ చైన్? కీచైన్ ఎమ్మ. ఎమ్మ కొన్నావు కదా వెళ్ళి షాప్కి వెళ్ళి. ఇంకోనండి సరే ఏం చూపిద్దాం. వేసుకున్నానా కొంచెం వాటర్ ఇదిగోండి సగ్గు బియ్యం సేమియా వేసుకున్నాను. కొంచెం ఫస్ట్ ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ ఇవి ఉడకాలండి. ఆల్రెడీ నేను పాలు కూడా నీళ్ళు లేకుండా చిక్కడి పాలు కాసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇందులోనే నేను ఒక 1/2 కేజీ వరకు పంచదార పడుతుందండి. పంచదార వేసేసుకొని అప్పుడు ఈ సేమియా పుల్లల్ని పాలల్లో వేసేసుకుంటాను. ఇవి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి సేమియా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి. నాకు ఇందులో నేను ఎక్కువ క్వాంటిటీలో కాసుకుంటున్నాను కాబట్టి నాకు ఒక 1/2 కేజీ పంచదార పట్టింది వేసుకున్నాను. ఇదిగోటి జీడిపప్పు వేసేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఈ పాలు వేసేసుకుంటున్నాను. ఇలా చాలా ఈజీ అండి. ముందు పాలు కాసేసుకుని ఇలాగన్నీ ఉడకబెట్టేసుకుని పాలు వేసుకుని వెంటనే కూడా తినేయచ్చు అనమాట. ఇలా వేస్తే సేమియా పుల్ల కూడా ఉడుకుతాయి. డైరెక్ట్ పాలు వేస్తే ఉడకవుతాం కరకం కరకమంటున్నాయి. ఇదిగోనండి నేను కాసిన సేమియా అంటే మా వాడికి చాలా ఇష్టం అనమాట అండి. ఇదిగోండి ఇలాగా
పాలు వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇంకా ఎవరో ఇంకా తయారవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా ఇంకా సేమియా అంత అర్జెంట్ లేదండి. ఒక్క ఉడకైతే ఉడకనిస్తాను దీన్ని. ఈలోగాను నిహాంత్కి గొట్టాలు కావాలటండి. కొద్దిగా గొట్టాలు అయితే వేయించుకుంటాను. ఈ సేమియా అయిపోయింది కాబట్టి నేను ఈసారి మీకు బంగాళదుంప కుర్మా ఎలా వండుతానో నేను అన్నీ కోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకునండి మీకు చూపిస్తాను. ఇంకానండి సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఈ పప్పు పొయ్యి మీద పెట్టేసుకుని ఇప్పుడు నేను ఉల్లిపాయలు కోసుకున్నా ఇంకా పర్వాలేదన్నమాట. ముందు అది అయ్యాక వండి తేవాలండి. ఫస్ట్ సేమియా కానేస్తున్నాను. నేహానికి ఇంకో గొట్టాలు కావాలట. జాన్విత యాల ప్రొద్దుట హర్ష పూరి తెచ్చాడండి. నేహాంతో తింటున్నాడని ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అంది. జాన్విత ఏం చేసిందంటే సగం ముక్క వదిలేసింది. నేను తినేసాను అంది. ఇదేంటి ముక్క అంటే అది క్రిస్పీగా ఉంది, నాకు క్రిస్పీది వద్దు అంది. ఇంకా స్వీట్ అంది. నేనైతే గిఫ్ట్ ఇవ్వను అందండి. దానికి కాపీ ఇచ్చేసింది జాన్విత. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.